హాయ్ గాయస్, వెల్కమ్ టు రా వల్కెన్. మనం ఈరోజు వినాయల్ డిజైన్స్ స్కై కటింగ్ ప్రోడక్ట్తో మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాము. సో దానికి కావాల్సిన వినాయల్ ఫ్రాక్ షీట్ ఇది కూడా ఉంది. సో వినాయల్ ఫ్రాక్ అంటే మనకి కొద్ది మందంగా వస్తుంది. సో అండ్ మనకి ఇప్పుడు డిజైన్ కావాలి కాబట్టి దాన్ని మీకు ఎలా తీసుకుంటామో ఎలా చేస్తామో చూపిస్తాము. రండి మనం డిజైన్స్ని ఎంచుకుందాం. అండ్ నాకు DC కామిక్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్. సో బ్యాట్మ్యాన్ని డిజైన్ చేసి చూపిస్తాను. రండి. అండ్ మనమైతే ఇప్పుడు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేద్దాం. గూగుల్ క్రోమ్లో డిజైన్స్ కోసం నేనైతే పై ఇంట్రెస్ట్లో చూస్తాను. అండ్ మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ చేస్తే ఇక్కడ మనకు సెర్చ్లో బ్యాట్మ్యాన్ సింబల్ డిజైన్ కొడదాం. అండ్ మనకి బ్యాట్మ్యాన్ డిజైన్స్ అయితే ఇలా వచ్చాయి. అండ్ వీటిలో అయితే నేను ఇది పిక్ చేసుకుంటున్నాను. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి 3 డాట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకున్నాం. ఇమేజ్ డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది కదా, దాని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తాం. దానికోసం నేను కిటల్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. మనకి వేరే ట్యాబ్ చూపిస్తుంది. సో ఇందులో అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అండ్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, అది ఇక్కడ మనం అప్లోడ్ చేసి చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ టాప్లోని అప్లోడ్ PNG ఉంది కదా, అది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మనకు డౌన్లోడ్ అయిన డాక్యుమెంట్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసి మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఆర్ట్బోర్డ్ సైజ్ అయితే చిన్న ఉంది, దాన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి డిజైన్ ఉంది కదా, దాన్ని 1 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, దానికి మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తాం కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ క్లిక్ చేసాము. సో ఇది ఆటోమేటిక్గా మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి వైట్ అండ్ వైట్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిందో లేదో చూడటానికి ఆర్ట్బోర్డ్కి వెళ్దాం. ఆర్ట్బోర్డ్కి వెళ్తే ఇక్కడ చూసారా కలర్ అనేది క్లిక్ చేస్తే మనం చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిక్సెల్స్ని పెట్టుకుందాం. అండ్ ఇక్కడ రిజల్యూషన్ 72 ఉంటుంది కదా, సో దాన్ని మనం 300 పెట్టుకున్నాం. 300 అయితే మనకి క్లారిటీగా నీట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇది క్లిక్ చేసుకుంటాం. అండ్ మనం విడ్త్ ఏమించి 4.5 చేసుకున్నాం. ఆటోమేటిక్గా ఇక్కడ హైట్ కూడా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ కొడతాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఇమేజ్ అనేది మనకి వచ్చింది. మనం ఎంచుకున్న బ్యాట్మ్యాన్ డిజైన్ ఉంది కదా, అది టీషర్ట్ మీద వేస్తాను. అండ్ ఈ టీషర్ట్ చూసుకుంటే ఇది 240 GSM ఫ్రెంచ్ టెర్రీ ఫ్యాబ్రిక్. ఇలా చూసుకుంటే మనకి డబుల్ లేయర్ కూడా వచ్చింది. అండ్ ఈ కలర్ చూస్తే ఇక్కడ బ్లాక్ అండ్ గ్రే. ఇది మోస్ట్లీ మనం వెటర్లో యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇప్పుడు డిజైన్ లెంత్ కావాలి కాబట్టి సో నేను లెంత్ అనేది చూసుకుంటాను. సో నేనైతే 9 ఇంచెస్ తీసుకొని దీని మీద ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న బ్యాట్మ్యాన్ డిజైన్ ఉంది కదా, అది మనం సైన్ మాస్టర్లో పంపించుకుంటున్నాం. వినాయల్ కటింగ్
చేసుకోవడానికి మనం సైడ్ మాస్టర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఉంది కదా, ఆ న్యూ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ టాప్లోని ఫైల్ ఉంటుంది. అక్కడ నెక్స్ట్ ఇంపోర్ట్ కూడా ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు అయితే 9 inches అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం కౌంటర్ కట్ డిజైన్ తీసుకుందాం. ఇక్కడ చూసారు కదా, క్రియేట్ కట్ కౌంటర్ అని దాన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది ఇక్కడ డిటెక్ట్ అవుతుంది. చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనమైతే ఇమేజ్ని ట్రేస్ చేస్తాం. సో దాన్ని మనం కాంపోజిట్లో పెట్టుకొని ట్రేస్ అనే ఆప్షన్ నొక్కితే ఆటోమేటిక్గా అది ట్రేస్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ బార్డర్ బ్లూ లైన్స్లో కనిపిస్తున్నాయి కదా, మనకి ఇమేజ్ అనేది ట్రేస్ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు వినైల్ కట్టర్తో ఎలా కట్ చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మనం వినైల్ షీట్ని కట్ చేస్తున్నాం కదా, దాన్ని వినైల్ కట్టర్లో పెడదాం. సో ఇప్పుడు మనం ఇలా మూవ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం టెస్ట్ అని కొడుతున్నాం. ముందుకు పెట్టుకున్నాం. చూసారా, ఇది కట్ అయింది. సో మనకి కట్ అయింది. చూసారా, ఇదైతే మనం ఇప్పుడు టెస్ట్ పేజ్ చేసాం కదా, సో కట్ అవుతుంది ఇది. ఇప్పుడైతే మనం ఈ బ్యాట్మెన్ డిజైన్ అనేది దీన్ని ప్లగిన్ చేసి చేద్దాం. ఇప్పుడు మన డిజైన్ అయితే సెండ్ టు కట్టర్కి సెండ్ చేద్దాం. సో ఇక్కడైతే మనకి కట్నం ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడైతే మనకి బ్యాట్మెన్ సింబల్ అనేది కట్ అయింది. సో ఇప్పుడైతే మనం దీన్ని ఇలా పీల్ చేసుకుందాం. చూసారు కదా, మనం పీల్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో మన ఈ టీషర్ట్ మీద ప్రింట్ రావడానికి ఒక 5 seconds నీట్గా ఫ్లాట్గా ఉండడానికి ఒక 5 seconds హీట్ ప్రెస్ అనేది చేస్తాను. సో మనకి సర్ఫేస్ అనేది చాలా నీట్గా ఫ్లాట్గా వస్తుంది. డిజైన్ అనేది బాగా రావాలి కాబట్టి. సో ఇప్పుడు మనం డిజైన్ ఇప్పుడైతే మనం ఈ డిజైన్ని ప్లేస్ చేసాం కాబట్టి దీన్ని ఆటోమేటిక్గా మనం పెట్టుకుని 25 secondsకి హీట్ ప్రెస్ చేసుకుందాం. సో ఈ 25 seconds హీట్ ప్రెస్ అయిన తర్వాత కొద్దిగా హాట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం పక్కకు పెట్టుకుందాం కొద్దిగా కూల్ అవ్వడానికి. ఇప్పుడైతే దీన్ని పీల్ చేస్తున్నాం, ఎలా వస్తుందో చూద్దాం. వావ్, చాలా నీట్గా వచ్చింది. సో నైస్. చూసారు కదా, ఫైనల్గా అయితే అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. చూడండి, క్లాక్స్ కూడా నీట్గా కట్ అయ్యాయి. అండ్ మీరు టచ్ చేసి చూస్తే మీరు డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ రా వాల్కెన్.